తెలంగాణ ప్రజల గుండెల్లో నమ్మకాన్ని, యువతలో పోరాట స్ఫూర్తిని నింపి సమాజ మార్పుతో రాబోయే జమిలీ ఎన్నికల్లో సనాతన హైందవ ధర్మ రక్షణ ఎజెండాగా ముందుకు సాగుతామని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. నగరంలోని వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ 2014 సంవత్సరంలో మార్చి 14వ తేదీన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించడం జరిగిందని, ఎన్ని అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతూ నేడు జనసేన పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం పెరిగిందని, దానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. దేశం హితం కోసం, సనాతన హైందవ ధర్మ రక్షణ కోసం పార్టీ ఏజెండాగా తీసుకుని రాబోయే జమిలీ ఎన్నికలకు పార్టీని ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ ఆవిర్భావం దినోత్సవ కార్యక్రమంలో జనసేన నాయకులు కాసర్ల మధుకర్ రెడ్డి, ఓడ్నాల రాజు, సాధు మధుసూదన్ రెడ్డి, వావిలాల రోహిత్ రెడ్డి, టి రవీందర్ రెడ్డి, బేతి సురేందర్, బేతి రాజశేఖర్ రెడ్డి, నలుమాచు శ్రీనివాస్ రెడ్డి, చందు, వావిలాల రామరెడ్డి, సురేష్ రెడ్డి, జగన్నాథరెడ్డి, శ్రీపాల్, ఉమ్మెంతుల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ నగరంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానీ, జమిలీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అది రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఈ అన్ని ఎన్నికలు కూడా తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయితే చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవం విషయం చెప్తాను. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకే జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయిందనే విషయం చాలామంది గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను విన్నవిస్తా ఉన్నాను. ఎందుకంటే జనసేన పార్టీ కూడా సేమ్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం విలువలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ అంతకన్నా ఎక్కువ కూడా సిద్ధాంతం విలువలతో ముందుకు సాగుతూ ఉన్నది. ఇవాళ వాస్తవం ఏంటంటే రాజకీయాలు చేస్తే ఏదైనా కానీ వాస్తవికత దగ్గర ఉండాలి. వాస్తవికత దగ్గర ఉన్న నేత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట కట్టుబడే మాట చేసే వరకు కూడా నిద్రపోరు. రాబోయే జమిలీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో అన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మ రక్షణ ధ్యేయంగా ఎలక్షన్ కోవాలని చెప్పేసి ప్రధాన ఎజెండాగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదే ధైర్యంతో అదే నినాదంతో మేము ముందుకెళ్తూ ఉంటాం. ఈ వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా చాలామంది గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాను.